నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ఎగ్జామ్ 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఎన్టీఏ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సూచించింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే ఇష్యూపై మరోసారి కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలంది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ఎగ్జామ్ 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఎన్టీఏ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సూచించింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే ఇష్యూపై మరోసారి కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలంది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ఎగ్జామ్ 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఎన్టీఏ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సూచించింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే ఇష్యూపై మరోసారి కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలంది సుప్రీంకోర్టు. పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలని సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. నీట్పై సుప్రీం ఆదేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, నీట్ పేపర్ లీకేజ్ కు సంబంధించినటువంటి అంశంపైన దాఖలైనటువంటి పిటిషన్లపైన ఈరోజు వెకేషన్ బెంచ్ జస్టిస్ విక్రమ్నాథ్ అలాగే జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. మైన్యూట్ తప్పున్న అంటే 0.001% నెగ్లిజెన్స్ ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందే. ఏదన్నా పేపర్ లీకేజ్ కు సంబంధించి ఏదైనా తప్పులు జరిగితే ముందుగానే చెప్పాలంటూ కూడా ఎన్టీఏను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సూచించింది. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసేదంతా కూడా ఎన్టీఏనే కాబట్టి ఏదన్నా పేపర్ లీకేజ్ కు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కొన్ని సెంటర్లలో లీక్ జరిగింది, కొన్ని సెంటర్లలో పేపర్లను ముందుగానే బయటకు వచ్చింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి విద్యార్థులందరూ కూడా వాటికి సంబంధించి వారికి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేసేలాగా ఈ ఎగ్జామ్ కి యొక్క శాంటిటీని పెంచేలాగా వాటికి సంబంధించినటువంటి యాక్షన్స్ ఉండాలి. ఏదన్నా తప్పు జరిగితే ముందస్తుగానే ఆ తప్పు జరిగింది, ఈ తప్పుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అనేది కూడా కోర్టుకు తెలపాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది. 2 వారాల పాటు దీనికి సంబంధించినటువంటి నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎన్టీఏ ఈ రెండింటికి కూడా నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన రోజు నుంచే దీనిపైన అనేక వివాదాలు అనేది కూడా వచ్చాయి. గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అసలు పరీక్ష నిర్వహణకు సంబంధించే పేపర్ లీకేజ్ అయింది. ఒకే సెంటర్కు సంబంధించి ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు 6గురికి ఫస్ట్ ర్యాంక్ రావడము, తర్వాత ఒక 2కి సెకండ్ ర్యాంక్స్ రావడము, ఓవరాల్ గా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఇట్లాంటి అంశాలన్నీ కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. వాటికి సంబంధించి అనేక వివాదాలు వచ్చాయి. పేపర్ లీకేజ్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే 0.001% తప్పు జరిగినా ఆ తప్పు ఎందుకు జరిగింది, తప్పుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలి. అది కూడా ఎన్టీఏ టైమ్లీ యాక్ట్ చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేశారు. సరైనటువంటి చర్యలు సరైనటువంటి సమయంలో తీసుకోవాలనేటువంటి దిశగా అయితే సూచనలు అయితే చేశారు. సూచనలు చేస్తూ 2 వారాల గడువు అయితే ఇచ్చారు రిప్లేస్ ఫైల్ చేయడానికి. 2 వారాల్లోగా జూలై 8వ తారీఖు దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ అనేది కూడా చేపడతామంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కోర్టు వాటికి సంబంధించినటువంటి అంశాలను అయితే చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసుతో పాటు మరొక 2 పిటిషన్లు ఓవరాల్ గా నీట్కు సంబంధించి ఒక 9 పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ జరుపుతా ఉంది. పేపర్ లీకేజ్ అంశంతో పాటు గ్రేస్ మార్కులు యాడింగ్ కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ఒక 9 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఈ రోజు పేపర్ లీకేజీ అలాగే మాల్ ఫ్యాక్టరీస్ కి సంబంధించినటువంటి పిటిషన్ల పైన విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఈ అంశాలను అయితే
కోట్ చేసింది ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా. ఎందుకంటే ఎగ్జామ్స్ కు సంబంధించి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ నిర్వహించింది. దాదాపు 20 లక్షల పైచీలకు విద్యార్థులు ఈ పరీక్ష అనేది కూడా రాశారు. కాబట్టి వారందరికీ నమ్మకం కలిగేలాగా ఎన్టీఏ చర్యలు ఉండాలి. ఒకవేళ తప్పులు కనుక మాల్ ప్రాక్టీసింగ్ కనుక ఒకవేళ పేపర్ లీకేజ్ నిజంగానే జరిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి చర్యలు ఉండాలి. వాటికి సంబంధించి ఏ తప్పులు జరిగాయి, ఎక్కడ తప్పు జరిగింది, వాటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కోర్టు అనేది కూడా అడిగింది. కాబట్టి అది వాటిపైనే రిప్లేస్ అనేది కూడా ఉంటాయి. గతంలో గ్రేస్ మార్కులు యాడింగ్ కి సంబంధించిన పిటిషన్ సందర్భంగా విచారణ సందర్భంగా గ్రేస్ మార్కులు ఎవరికైతే 1600 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. వారికి రీ ఎగ్జామ్ కు సంబంధించి కూడా మరొక అవకాశం కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. కౌన్సిలింగ్ సంబంధించి అయితే ఇప్పటి వరకు స్టే అయితే విధించలేదు. కేవలం నోటీసులు మాత్రమే సర్వ్ చేస్తా ఉంది. నోటీసులకు సంబంధించి ఎన్టీఏ అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సమాధానాలపైనే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి మార్గదర్శకాలు ఉంటున్నాయి. గతంలో రీ ఎగ్జామ్ కు అవకాశం ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా ఎన్టీఏ తెలపడంతో వాటికి అంగీకరించింది. స్టే అయితే ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి చర్యలు అది కూడా సరైనటువంటి సమయంలో తీసుకునేలాగా చర్యలు ఉండాలంటూ కూడా సూచించింది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ మదార్.